వికారాబాద్ జిల్లా పరిగి స్థానిక కేంద్రంలో 4వ వార్డు కౌన్సిలర్ వారల రవీందర్ ఆత్మీయ వేడుకల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, అయ్యప్ప కాలనీ, మంతుల కాలనీ, 4వ వార్డు సభ్యులు, రామసేన యువజన సంఘం సభ్యులు, వివిధ కాలనీలోని ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు పాల్గొని రవి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఎలాంటి పని ఉన్నా ముందుండి సేవ చేసే గుణం రవిలో ఉందని, ఎలాంటి పదవులు ముందు ముందు ఇంకా పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమృతాంజనేయ దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ అవకాశం లభించిందంటే ఇది మీ సేవనే అని నేను సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. నా విజయంలో భాగస్వామైనటువంటి నా మిత్రులు, నా సోదరులు ఈరోజు లేరు. వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాను. మా బాలుసారి గారు స్వర్గీయ, వాళ్ళకు ఆత్మ శాంతించాలని, మా శంకరన్న అతను కూడా విజయంలో ఎప్పుడు కూడా తమ్ముడు ఆప్యాయంగా పలకరించే శంకరన్న కూడా ఆత్మ శాంతించాలని, యాదగిరి గౌడని మిత్రుడు అతను కూడా ఆత్మ శాంతించాలని, రాకేష్ టీచర్ వెంకటేశ్వర కాని తమ్ముడు కూడా ఎల్లవెల్లా మాకు సహకారం ఉంటుండే వాళ్ళు ఎటున్నా కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు గతంలో కూడా నేను 2006లో వార్డు నెంబర్ ఉన్నప్పుడు 18 మంది చూడకుండా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా నా ఇంటి ఇంతవరకు ఈ స్థాయి వరకు నన్ను చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈసారి కౌన్సిలర్ గారికి రావడప్పుడు నేను ఓటర్ చూసినప్పుడు నాకు నెత్తంతి తెలిసిపోయింది. ఈ వార్డులో డివైడ్ అయితే నాకు ఓటర్ చూసినంత వరకు మాకే తెలియదు. దాని ఒక ప్రాసెస్ ఉంటుందన్న తర్వాత నేను పోయి కొట్లాడితే యాక్చువల్గా అందరం కూడా మా మిత్రులను కూడా కోరుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఆపాలి ముఖ్యమైనటువంటిది వెంకటేశ్వర కానీ ఈ టీచర్ నాకు అంతా కలిసి ఒక పాట ఉంటుంది. నేను వార్డు నెంబర్ ఉన్నాను. టీచర్స్ కానీ, బీసీ కానీ, మంత్రులు కానీ, కానీ ఇవన్నీ కూడా 4 విధాలుగా డివైడ్ చేసి ఈ ఫంక్షన్ వరకు రోడ్డు యుద్ధం మొత్తము 11 వార్డు కలపడం, దాని తర్వాత అక్కడ ముందు భాగాన్నంతా 5వ వార్డు కలపడం, ఈ మండలకాన్ని మళ్ళీ దాన్ని 2 డివైడ్ చేసి ఒకటి 5, ఒకటి 14, 13 ఇట్లా 3 భాగాలు కలిపి మనకి ఎక్కువగా దూర ప్రాంతాలు ఉన్నటువంటి ఏరియాలు మనకు కలపడంతో చాలా కొన్ని ఇబ్బంది కూడా ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నాకు అవకాశం రావడం, మీరంతా ఆశీర్వదించడంతో నేను విజయాన్ని సాధించి కొంత అభివృద్ధి పదంలో నడిపిద్దామని వస్తే మా టైం వాళ్ళైనా కరెక్ట్ సమయానికి 2 నెలలకి కరోనా ఎంతో ఇది ఉన్నప్పుడు ఆ కరోనా 2 సంవత్సరాల ప్రభావం చూపింది మా పైన. అది మా వాస్తవానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పటివరకు నేను చెప్పాలంటే నాకున్న పండుతో 15 వాళ్ళ కొద్ది ఒక చైర్మన్ తప్ప మిగతా వాళ్ళ కొద్ది 60 లక్షల వరకు నేను కార్యం చేయడం జరిగింది. 4వ వార్డు ఏది ఒక కమ్యూనిటీ భవన్, తర్వాత ఒక 25 లక్షల రోడ్డు మన వెంకటేశ్వర కాలనీ బైపాస్ కూడా అది తప్ప అది వినాయించి 60 లక్షల వరకు చేయడం జరిగింది. నాకున్నటువంటి నామత్ నగర్, హైదరాబాద్ రోడ్, వెంకటేశ్వర కాలనీ, అయ్యప్ప కాలనీ, టీచర్స్ కాలనీ అయితే కూడా నేను ఎవరికి కూడా ఇంకా కొన్న పనులు మిగిలిపోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఏదైనా కూర్చుంటే నాకు అడిగేటప్పటికీ నాకు పెద్ద సమస్య వస్తుంది. మన మీటింగ్ లో కూర్చుంటే ఎవరైనా 4 వాళ్ళ వరకు తక్కువ ఎవరు చేశారా వాళ్ళకే ప్రాబ్లం, వాళ్ళు మంచి సెంటర్స్ జాబర్స్ వాళ్ళకు అంటే 4 వాళ్ళు అంటారు మీరు అని అంటారు. అయినప్పటికీ నేను ఒకటే కొట్లాడుతుంది. వాళ్ళు అడిగేదా మేము అడగరు. ఒక రేషన్ కార్డు ఇప్పి అని అడగారు, ఒక పంచాయతీ అడగారు, ఒక ఇంటి అని అడగారు, ఏం పైన అడగారు. వాళ్ళు అడిగేది 3 అంశాలు. 1 లైటు, 2 మోరీ, 3 రోడ్డు, 4 నీళ్లు. మొదటి వచ్చేస్తే లైట్ చేతుల పని మనం చేయొచ్చు. రెండవది వస్తే మనం డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ బాగుంటేనే మనకు రోడ్లు కూడా బాగుంటాయన్నట్టు దానిపైన కాన్సన్ట్రేషన్. మూడోది వాటర్ ప్రాబ్లం. కాలినప్పుడు టీచర్స్ కానీ చిన్నగా ఉండే, ఇప్పుడు సపరేట్ వెంకటేశ్వర కాలనీ కానీ వాస్తవానికి టీచర్స్ కాలనీలోనే అటువైపు వెంకటేశ్వర కాలనీలో ఉండడం జరిగింది. అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. టీచర్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ 2 కూడా అందరూ పాత పరిచయస్తులే కాబట్టి ఇల్లు ఎదగడంతో, కాలనీ పెద్ద కావడంతో, వాటర్ ట్యాంక్ చిన్న కావడం, మనకు ఉన్నటువంటి వాటర్ సరిపోకపోతే దానికి అందరి సహకారంతో కొన్ని పోలేయడం, కొన్ని సక్సెస్ అయ్యే, కొన్ని కాకపోవడంతో ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా మీ ఆశీస్సులతో నేను కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకోటి చెప్పాలంటే మీ